Hello dear aspirants, welcome to TSAT ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో క్యాలెండర్కి సంబంధించినటువంటి పార్ట్ 2 చూడబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు దీంట్లో పార్ట్ 2 పైన ఫోకస్ చేద్దాం. ఓకే, సో ఈ పార్ట్ 2లో మనం ప్రధానంగా దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము అంటే ఒక ఇయర్ని చూడగానే ఆ ఇయర్ లీప్ ఇయరా కాదా ఎలా ఐడెంటిఫై చేయాలి అనే అంశాన్ని. ఈ విషయం మీకు తెలియాలి అంటే ముందుగా దీనికి సంబంధించినటువంటి 4తో డివిజబిలిటీ రూల్, 4 చేత భాజనీయత నియమం అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మీకు కొంత ఐడియా ఉంటే దెన్ వీ కెన్ డిస్కస్ దట్ పాయింట్. ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 20 అనే నెంబర్. 20 అనేటువంటి ఈ నెంబర్ 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని మనం డిస్కస్ చేస్తే మీ ఆన్సర్ ఏంటి అంటే డివైడ్ అవుతుందని చెప్తారు. ఎందుకంటే 4 5 ఎంత 20. అలా కాకుండా నేను ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాను, లెట్స్ సే ఏదో ఒక నెంబర్ 2 3 1 5 9 2 ఇలా ఒక నెంబర్ తీసుకున్నాను. మరి ఈ నెంబరు 4తో డివైడ్ అవుతుందా లేదా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే దీన్ని నార్మల్గా మీరు డివిజబిలిటీ చేస్తారు కదా, నార్మల్గా 4తో డివైడ్ చేసి వెదర్ దట్ ఈస్ డివిజబుల్ బై 4 ఆర్ నాట్ అని మీరు చెప్తారు. అలా కాకుండా మనకి ఈ యాప్టిట్యూడ్లో డివిజబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు అని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుందండి. ఏంటి డివిజబిలిటీ రూల్ అంటే ఒక నెంబర్ అనేటువంటిది ఇచ్చినటువంటి మరొక నెంబర్ చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని చెప్పి మనం భాగాహారము చేయకుండానే చెప్పేటువంటి నియమాన్ని లేదా సూత్రాన్ని ఏమంటామంటే భాజనీయత నియమము లేదా సూత్రం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 231 అనే నెంబర్ ఉంది. మరి ఈ నెంబరు 4తో డివిజబుల్ అవుతుందా లేదా అని ఎలా గుర్తించాలి అంటే ఈ ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 2 అంకెలతో ఏర్పడ్డ సంఖ్య, చివరి 2 అంకెలు ఏమున్నాయండి 92 ఉంది. సో ఈ చివరి 2 అంకెలతో ఏర్పడ్డ సంఖ్య అనేటువంటిది 4 చేత కనుక నిశ్శేషంగా భాగింపబడితే అప్పుడు ఈ పూర్తి సంఖ్య కూడా ఏమవుతుందంటే 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది అంటాం. ఇప్పుడు చూడగానే అర్థమైపోతుంది కదా, 92 అనేటువంటి నెంబరు 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా లేదా అని కనుక మిమ్మల్ని అడిగితే మీ ఆన్సర్ ఏంటి? ఎస్, 4 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. మరి చివరి 2 అంకెల చేత ఏర్పడ్డ సంఖ్య అనేటువంటిది 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది కాబట్టి ఈ పూర్తి సంఖ్య కూడా ఏమవుతుందంటే 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. ఇటు మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే మీరు చెప్పగలరు. లెట్స్ సే 2027 అనేటువంటి నెంబరు 4తో డివైడ్ అవుతుందా లేదా అంటే చివరి 2 అంకెలతో ఏర్పడ్డ సంఖ్య ఎంత? 27 అనేటువంటి ఈ నెంబరు మరి 4తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి ఈ పూర్తి సంఖ్య కూడా 4తో డివైడ్ అవ్వదు. లెట్స్ సే మరొక పెద్ద నెంబర్ తీసుకున్నాను, 97120 ఈ నెంబర్ తీసుకున్నాను. చివరి 2 అంకెలతో ఏర్పడ్డ సంఖ్య ఎంత? 20 అనేటువంటిది 4తో డివైడ్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఈ పూర్తి సంఖ్య కూడా ఏమవుతుంది? 4తో డివైడ్ అవుతుంది. ఓకేనా? ఎస్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని మరి ఒక సంవత్సరం అనేటువంటిది అది చూడగానే లీప్ ఇయరా కాదా మనం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇప్పుడు దీంట్లో కేస్ 1 కేస్ 2 అని చెప్పేసి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ముందుగా ఏంటి అంటే కేస్ 1 డిస్కస్ చేద్దాం. ఈ కేస్ 1 దేనికి అప్లికబుల్ అంటే శతాబ్ది సంవత్సరము కాని సంవత్సరాలకి అప్లికబుల్. దేనికండి? శతాబ్ది సంవత్సరాలకు కాని సంవత్సరాలకు మాత్రమే ఇప్పుడు చెప్పేటువంటి కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. నాన్ సెంచరీ ఇయర్స్కి మాత్రమే. సెంచరీ ఇయర్ అంటే ఏంటి? అది దేంతో డివైడ్ అవ్వాలి? 100తో డివైడ్ అవ్వాలి కదా. ఏదైనా ఒక సంవత్సరం అనేటువంటిది 100 చేత నిశ్శేషంగా భాగింపబడితే దాన్ని ఏమంటామంటే శతాబ్ది సంవత్సరం అంటాం. మరి ఇప్పుడు చెప్పేటువంటి ఈ పాయింట్స్ అనేటువంటివి శతాబ్ది సంవత్సరాలక లేదా కాని సంవత్సరాలక అంటే శతాబ్ది సంవత్సరాలు కాని వాటికి, నాన్ సెంచరీ ఇయర్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ 106 అని ఒక నెంబర్ తీసుకున్నాం. ఈ 106 అనేటువంటి ఇయర్ అది లీప్ ఇయరా కాదా అంటే ఈ ఇయర్ అనేటువంటిది 4తో కనుక ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతే ఇది సెంచరీ ఇయర్, 4తో కనుక డివైడ్ అవుతే అది లీప్ ఇయర్, లేదు అంటే నాన్ లీప్ ఇయర్. చెప్పండి, 106 అనే నెంబరు 4తో డివైడ్ అవుతుందా అంటే 4తో డివైడ్ అవ్వదు. కాబట్టి ఇది ఒక నాన్ లీప్ ఇయర్, అదొక సాధారణ సంవత్సరంగా మనం తీసుకుంటాం. సో ఇట్లా కొన్ని మీకు ఐడియా కోసం ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ఫ్యూ మోర్ పాయింట్స్. 104 మొదటి ఇయర్ ఏంటి? 104. మరొక ఇయర్ వచ్చేసి లెట్స్ సే 216 లేదా 5112. సో 1312, 1820, 1916, 2024.
సో ఇట్లా మీరు యూ కెన్ యాడ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, నో ఇష్యూ. ఈ అన్ని నెంబర్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆర్ దే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 4, ఆర్ దే ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 4, అవి 4 చేత నిశ్శేషంగా భాగింపబడతాయా? ఎస్, భాగింపబడతాయి. దానికన్నా ముందుగా అసలు ఇవి సెంచరీ ఇయర్సా, నాన్ సెంచరీ ఇయర్సా? నాన్ సెంచరీ ఇయర్సు. ఇవన్నీ కూడా శతాబ్ది సంవత్సరాలు కాని సంవత్సరాలు. మరి ఈ శతాబ్ది సంవత్సరాలు కాని ఈ సంవత్సరాలు అన్నీ కూడా 4తో డివైడ్ అవుతున్నాయా, అవ్వట్లేదా? అవుతున్నాయి. కాబట్టి ఈ అన్ని సంవత్సరాలను మనం సింపుల్గా ఏమని చెప్తాము అంటే లీపు సంవత్సరాలు అని చెప్తాం. ఆల్ దీస్ ఇయర్స్ ఆర్ సెట్ టు బి సింప్లీ లీప్ ఇయర్స్. అంటే ఒక ఇయర్ లీప్ ఇయర్ కావాలి అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 4తో డివైడ్ అవ్వాలి. అది ఏ సందర్భంలో? శతాబ్ది సంవత్సరాలు కాని సందర్భంలో. ఓకే, సో ఇప్పుడు మరి శతాబ్ది సంవత్సరాలకు సంబంధించినటువంటి కేసులో ఎలా ఉంటుంది? శతాబ్ది సంవత్సరాలు కేస్ 2 గురించి మాట్లాడదాం. శతాబ్ది సంవత్సరాలు, సో దీని గురించి మాట్లాడదాం. సో ఈ శతాబ్ది సంవత్సరాలకు సంబంధించి మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే యూజువల్గా ముందుగా అది శతాబ్ది సంవత్సరం కావాలి అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 100తో డివైడ్ అవ్వాలి. మరి ఆ శతాబ్ది సంవత్సరము లీపు సంవత్సరము కావాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా దేంతో డివైడ్ అవ్వాలి అంటే 400 చేత డివైడ్ అవ్వాలి. ఓకేనా? ఇక్కడ అనుకోండి జస్ట్ కేవలం ఆ సంవత్సరము అనేటువంటిది 4తో డివైడ్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎలా ఉండాలి? 400తో డివైడ్ అవ్వాలి. ఎందుకలా 400తో డివైడ్ అవ్వాలి అంటే ముందుగా అది శతాబ్ది సంవత్సరం కావాలి అంటే 100తో డివైడ్ అవ్వాలి. అదేవిధంగా అది లీప్ ఇయర్ కావాలి అంటే 4తో డివైడ్ అవ్వాలి. సో 100తో డివైడ్ అవ్వాలి మరియు 4తో డివైడ్ అవ్వాలి. కాబట్టి పుట్ టుగెదర్ ఏం తీసుకుంటాము అంటే 400తో డివైడ్ అవ్వాలని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ 400 చేత నిశేషంగా భాగింపబడేటువంటి శతాబ్ది సంవత్సరాలు అన్నీ కూడా ఏమవుతాయి అంటే లీప్ సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యాడ్ చేయండి. సో 400 సంవత్సరం, 800 సంవత్సరం, 1200 సంవత్సరం, 1600 సంవత్సరం, 2000 సంవత్సరం, 2400 సంవత్సరం. ఇట్లా మీరు ఎన్ని పాయింట్స్ యాడ్ చేసినా పర్లేదు. ఇవన్నీ కూడా 400 చేత నిశేషంగా భాగింపబడుతున్నాయా లేదా? భాగింపబడుతున్నాయి. కాబట్టి వీటిని ఏమంటాము అంటే లీపు సంవత్సరాలు అంటాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ మీకు ఐడియా కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో లెట్స్ సే 300 సంవత్సరం. చెప్పండి, ఇప్పుడు ఈ 300 సంవత్సరం అనేటువంటిది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అంటే ఇది ఖచ్చితంగా నాన్ లీప్ ఇయర్. ఎందుకు? ఈ 300 సంవత్సరం అనేటువంటి శతాబ్ది సంవత్సరమా, శతాబ్ది సంవత్సరము కాని సంవత్సరమా అంటే శతాబ్ది సంవత్సరం. మరి ఈ శతాబ్ది సంవత్సరము లీప్ సంవత్సరం కావాలి అంటే దేంతో డివైడ్ అవ్వాలి? 400 చేత డివైడ్ అవ్వాలి. 300 అనేటువంటి ఒక నెంబరు 400తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఏ సెంచరీ ఇయర్, దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్లైడ్లో ఏం నేర్చుకున్నాం? శతాబ్ది సంవత్సరము అంటే 100తో డివైడ్ అవ్వాలి. ఓకే, మరి శతాబ్ది సంవత్సరాలు కాని సంవత్సరాలు లీప్ సంవత్సరాలు కావాలి అంటే 4తో డివైడ్ అవ్వాలి. శతాబ్ది సంవత్సరాలు లీప్ సంవత్సరాలు కావాలి అంటే 400తో డివైడ్ అవ్వాలి. ఇది బ్యూటిఫుల్ పాయింట్. ఇప్పుడు ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంచి కాన్సెప్ట్. దీనిపైన గతంలో ఎగ్జామ్స్లో బిట్స్ కూడా అడిగారు. ఏంటి అంటే మొదటి 100 సంవత్సరాలకి ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్నో కనుక్కుందాం. ఫస్ట్ సెంచరీ ఇయర్స్, మొదటి 100 సంవత్సరాలకి ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని? సో యూజువల్గా ఈ మొదటి 100 సంవత్సరాలకి ఉన్న అదనపు రోజులు ఎన్నో కనుగొనటకి మనం ఈ 100 సంవత్సరాలను ఏం చేస్తున్నాము అంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే 99 సంవత్సరాలు, ఆ తర్వాత 100వ సంవత్సరం. ఓకేనా? ఫస్ట్ 99 ఇయర్స్, ఆ తర్వాత 100 ఇయర్స్. ఎందుకు అలా డివైడ్ చేశానంటే ఈ ఫస్ట్ 99 ఇయర్స్ ఏంటి అంటే అవన్నీ కూడా శతాబ్ది సంవత్సరాలు కాని సంవత్సరాలు. మరి ఇదేంటి? శతాబ్ది సంవత్సరం. సో కాబట్టి శతాబ్ది సంవత్సరాలు కాని సంవత్సరాలలో ఉన్నటువంటి ఆడ్ డేస్ ఎన్ని, దీంట్లో ఉన్న ఆడ్ డేస్ ఎన్నో కనుగొని ఆ విధంగా మొత్తం మీద మొదటి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్నో గుర్తిద్దాం. ఇప్పుడు ఈ మొదటి 99 సంవత్సరాలలో అది ఇండైరెక్ట్గా ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుగొనాలి అంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఏమని చెప్పాను? అదనపు రోజులు ఎన్నో డేస్ పరంగా మనం వెళ్ళినట్లయితే ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో కనుగొనాలి అంటే దేంతో డివైడ్ చేస్తాం? 7తో డివైడ్ చేస్తాం.
వారానికి ఉన్న రోజులు 7. కాబట్టి ఆ రోజులను 7తో భాగించగా వచ్చేటువంటి శేషాన్ని ఏమంటామంటే అదనపు రోజులు అంటాం. మరి ఇక్కడ 100 అనేటువంటిది రోజుల సంవత్సరాల అంటే అవి సింపుల్గా సంవత్సరాలు. మీరు 100ను 7తో డివైడ్ చేయకూడదు. 100ను 7తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి అది 100ను 7తో డివైడ్ చేస్తున్నారు అంటే మీరు 100ని డేస్గా భావించారు అని అర్థం. మరి 100 డేస్ కాదు కదా, 100 ఇయర్స్ కదా. కాబట్టి చేసే విధానం ఏంటి అంటే, సో ముందుగా ఈ 100లో మనకి మొత్తం మీద ఉన్నటువంటి లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ అని చూద్దాం. లీప్ ఇయర్స్ ఎన్ని, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని. ఇప్పుడు 100 అనేటువంటి ఇయర్ని నేను దేంతో డివైడ్ చేస్తున్నా అంటే 4తో డివైడ్ చేస్తున్నా. 100ని 4తో ఎందుకు డివైడ్ చేస్తున్నా అంటే అసలు మొదటి 100 సంవత్సరాలలో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయో చూడబోతున్నాను. ఓకే, ఇప్పుడు 100ని 4తో డివైడ్ చేస్తే మనకి మొత్తం మీద ఏమొస్తుంది, 25 వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, మొదటి 100 సంవత్సరాలలో 25 సంవత్సరాలు అనేటువంటివి లీప్ ఇయర్స్ అని తీసుకుంటాం. కానీ ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ 100వ సంవత్సరం చూడండి, 100వ సంవత్సరం అనేటువంటిది ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అంటే ఇది 100 అనేటువంటిది 4తో డివైడ్ అవుతుంది. మరి 4తో డివైడ్ అయినంత మాత్రాన ఇది లీప్ ఇయరా అంటే కాదు. ఎందుకు కాదు అంటే 100 అనేటువంటిది సెంచరీ ఇయర్. మరి ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ కావాలి అంటే దేంతో డివైడ్ అవ్వాలి, 4తో కాకుండా 400తో డివైడ్ అవ్వాలి. కాబట్టి దీంట్లో మొదటి 100 సంవత్సరాలలో ఉన్నటువంటి లీప్ ఇయర్స్ని మనం 25గా కాకుండా ఎలా తీసుకుంటాము అంటే 24గా తీసుకుంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా. సో 100 అనేటువంటి సంవత్సరం 4తో డివైడ్ అయినప్పటికీ 100 అనేటువంటి ఇయర్ని మనం లీప్ ఇయర్గా తీసుకోవడానికి వీల్లేదు. బికాజ్ 100th ఇయర్ ఈజ్ నాట్ ఏ నార్మల్ ఇయర్, ఇట్ ఈజ్ సెంచరీ ఇయర్. సో సెంచరీ ఇయర్ టు బీ ది లీప్ ఇయర్ ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్ బై 400. ఆ 100 అనేటువంటిది దేంతో డివైడ్ అవ్వాలి, 400తో డివైడ్ అవ్వాలి. మరి 100 400తో డివైడ్ అవుతుందా, అవ్వదు. కాబట్టి మనకి మొత్తం మీద ఉన్నటువంటి లీప్ ఇయర్స్ 25 కాకుండా ఎన్ని ఉంటాయండి, 24 ఉంటాయి. సో కాబట్టి ఓవరాల్గా మొదటి 100 సంవత్సరాలలో ఇప్పుడు ఏం కంక్లూడ్ చేయొచ్చు, మొదటి 100 సంవత్సరాలలో 24 సంవత్సరాలు ఏమో లీపు సంవత్సరాలు ఉంటే మిగతా 76 సంవత్సరాలు ఏముంటాయంటే సాధారణ సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏం తెలుసు, స్టార్టింగ్లో నేర్చుకున్నాం. ఏంటది, సాధారణ సంవత్సరానికి ఒక అదనపు రోజు ఉంటే లీపు సంవత్సరానికి మాత్రం 2 అదనపు రోజులు ఉంటాయి. మరి 76 సాధారణ సంవత్సరాలకి ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని అంటే 76 × 1 అంటే 76. 24 లీపు సంవత్సరాలకి ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని అంటే 24 × 2 అంటే ఏం తీసుకుంటాం, 48గా తీసుకుంటాం. ఇప్పుడు ఈ 76 + 48 రెండు క్లబ్ చేయండి, మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎందుకు నేను 2 తీసుకున్నాను, ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నాను అంటే మొదటి 100 సంవత్సరాలలో 24 సంవత్సరాలు లీపు సంవత్సరాలు. మరి ప్రతి లీపు సంవత్సరంలో ఎన్ని అదనపు రోజులు ఉంటాయి, 2 అదనపు రోజులు ఉంటాయి. ప్రతి సాధారణ సంవత్సరంలో ఎన్ని అదనపు రోజులు ఉంటాయి, కేవలం ఒక అదనపు రోజు మాత్రమే ఉంటుంది. అందుకే 76 నార్మల్ ఇయర్స్లో 76 ఆడ్ డేస్ ఉంటే 24 లీప్ ఇయర్స్లో 48 ఆడ్ డేస్ ఉంటాయి. ఇవన్నీ కలపండి, ఇవన్నీ కనుక మనం క్లబ్ చేస్తే 4 వస్తుంది, 124 వస్తుంది. మొత్తం మీద 124 డేస్ వచ్చాయి. ఇప్పుడు ఈ 124 డేస్లోకి మారిపోయాయి కదా, ఇంతకుముందు ఇయర్స్లో ఉంటే ఎందులోకి మారిపోయాయి, డేస్లోకి మారిపోయాయి. మరి ఈ 124 డేస్లో ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్నో కనుగొనాలి అంటే ఆ 124ని మనం సింపుల్గా దేంతో డివైడ్ చేస్తాం, 7తో డివైడ్ చేస్తాం. వాడు డేస్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఫైండ్ చేయండి అంటే దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేస్తాం. 7 1s are 7. సో ఇక్కడ 5 మిగిలింది, విచ్ మీన్స్ 54. 7 8s are 56 పోవట్లేదు కాబట్టి 7 7s are ఎంత, 49. దేర్ఫోర్ ఫైనల్గా వాట్ ఈజ్ యువర్ రిమైండర్, యువర్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 5. శేషం ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం అంటే మొదటి 100 సంవత్సరాలలో ఉన్నటువంటి అదనపు రోజులు ఎంతకు సమానం అంటే 5కి సమానం. మొదటి 100 సంవత్సరాలలో ఉన్న అదనపు రోజులు ఎంతకు సమానం, 5కి సమానం. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మొదటి 100 సంవత్సరాలలో ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని అంటే 5 అదనపు రోజులు ఉంటాయి. కాబట్టి మొదటి సెంచరీ ఇయర్ లేదా మొదటి శతాబ్ది సంవత్సరం అనేటువంటిది యూజువల్గా దేంతోటి ఎండ్ అవుతుంది అంటే ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి, ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతున్నాం ఫ్రైడేతో ఎండ్ అవుతుందంటే, మీకు నేను స్టార్టింగ్ నేను చెప్పాను 1/1/1 అంటే 1వ సంవత్సరం 1వ నెల మరియు 1వ తేదీ అనేటువంటిది ఏ మానం అని చెప్పాను, మండే అని చెప్పాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్. అకార్డింగ్ టు గ్రెగోరియన్ క్యాలెండర్
111 వాజ్ ఏమని చెప్పాం, మండే అని చెప్పాం. అంటే యూజువల్గా వీక్ అనేటువంటిది దేంతో స్టార్ట్ అవుతుంది, మండేతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మరి మండేతో స్టార్ట్ అయినప్పుడు ఆ వీక్లో వచ్చేటువంటి ఫిఫ్త్ డే ఏంటి అంటే ఫ్రైడే, అంతే కదా. మండేతో స్టార్ట్ అయింది కాబట్టి ఆ వీక్లో వచ్చేటువంటి ఫిఫ్త్ డే ఏంటి, ఫ్రైడే. చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, మొదటి శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు ఏంటి అంటే ఫ్రైడే. ఇది ఫస్ట్ డే కాదు, లాస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ సెంచరీ ఈజ్ ఫ్రైడే. మొదటి శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు ఏంటి అంటే ఫ్రైడే. అదేవిధంగా మీరు 200 సంవత్సరాలు తీసుకోండి, 200 సెంచరీ ఇయర్స్. సింపుల్గా మొదటి 100 శతాబ్ది సంవత్సరాలలో లేదా మొదటి శతాబ్ది సంవత్సరంలో 5 ఆడ్ డేస్ ఉంటే, నేను 200 సంవత్సరాలు తీసుకున్నప్పుడు 5 into 2 అంటే ఎన్ని వస్తాయండి, 10 డేస్ వస్తాయి. మరి ఈ 10 డేస్లో ఉన్నటువంటి ఆడ్ డేస్ ఎన్ని అంటే 3 డేస్. ఎలా చెప్పగలిగాను 3 డేస్ అని, 10ని 7తో డివైడ్ చేస్తాం. లేదా 10ని 7తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని ఎక్స్ట్రా డేస్ వచ్చాయి, 3 ఎక్స్ట్రా డేస్ వచ్చాయి. కాబట్టి ఆ వీక్లో వచ్చే థర్డ్ డే ఏంటి, ఫస్ట్ డే మండే, సెకండ్ డే ట్యూస్డే, మరి థర్డ్ డే ఏంటి, వెడ్నెస్డే. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే రెండవ శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు ఏంటి అంటే బుధవారము, వెడ్నెస్డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అదేవిధంగా మొదటి 300 సంవత్సరాలు తీసుకోండి. మొదటి 300 సంవత్సరాలు తీసుకున్నప్పుడు, సో ఇందులో ఒక శతాబ్ది సంవత్సరం తీసుకున్నప్పుడు 5 డేస్ ఉంటాయి, 5 ఆడ్ డేస్ ఉంటాయి. మరి 3 శతాబ్ది సంవత్సరాలు తీసుకున్నప్పుడు 5 into 3 ఎంత అంటే 15. మరి ఈ 15 డేస్లో ఉన్నటువంటి ఆడ్ డేస్ ఎన్ని అంటే ఓన్లీ సింపుల్గా 1 ఆడ్ డే. ఎందుకు, 15ని 7తో డివైడ్ చేసిన రిమైండర్ ఏమొచ్చింది, ఓన్లీ 1 వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఏంటి మీ ఆన్సర్, మండే, అంతే కదా. వీక్లో వచ్చే ఫస్ట్ డే ఏంటి, మండే. వీక్లో వచ్చే థర్డ్ డే ఏంటి, వెనస్డే. వీక్లో వచ్చే ఫిఫ్త్ డే ఏంటి, ఫ్రైడే. చివరగా వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ 400. మరి ఇప్పుడు చెప్పండి, 400లో ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని అంటే 400లో ఉన్న అదనపు రోజులు 0. ఎందుకు అలా 0? ఇప్పుడు యాక్చువల్గా 100, 200, 300 అవన్నీ లీప్ ఇయర్సా నాన్ లీప్ ఇయర్సా అంటే నాన్ లీప్ ఇయర్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా 400తో డివైడ్ అవ్వట్లేదు. కానీ 400 లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయరా, సో లీప్ ఇయర్. మరి లీప్ ఇయర్ కాబట్టి 400ని 400తో డివైడ్ చేశాను. రిమైండర్ ఏమొచ్చింది, 0 వచ్చింది. మరి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మొదటి 400 సంవత్సరాలకి ఉన్నటువంటి అదనపు రోజులు ఎన్ని అంటే 0. అదనపు రోజులు 0గా ఉన్నాయి కాబట్టి ఆ 4వ సెంచరీ యొక్క లాస్ట్ డే ఏమవుతుంది అంటే సండేతోని ఎండ్ అవుతుంది. ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే డేస్ కాదు, ఎండ్ అయ్యే డేస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మొదటి 100 సంవత్సరాలు లేదా ఫస్ట్ సెంచరీ ఇయర్ అనేటువంటిది దేంతో ఎండ్ అవుతుంది అంటే ఫ్రైడేతో ఎండ్ అవుతుంది. 2వ సెంచరీ ఇయర్ దేంతో ఎండ్ అవుతుంది అంటే వెడ్నెస్డేతో ఎండ్ అవుతుంది. తర్వాత 3వ సెంచరీ ఇయర్ దేంతో ఎండ్ అవుతుంది, మండేతో ఎండ్ అవుతుంది. 4వ సెంచరీ ఇయర్ దేంతో ఎండ్ అవుతుంది, సండేతో ఎండ్ అవుతుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎండ్ అయ్యేటువంటి డేసా స్టార్ట్ అయ్యే డేసా అంటే ఎండ్ అయ్యే డేస్. ఇగో ఈ పాయింట్ పైన గతంలో బిట్స్ అడిగారు ఎగ్జామినేషన్లో. ఎలా అడిగారు అంటే శతాబ్ది సంవత్సరం యొక్క చివరి రోజు కానిది ఏది, లేదా శతాబ్ది సంవత్సరం యొక్క మొదటి రోజు కానిది ఏది, లేదా శతాబ్ది సంవత్సరం యొక్క మొదటి రోజు అవడానికి స్కోప్ ఉన్నటువంటి డే ఏంటిది. అట్లా మనకు క్వశ్చన్స్ అంటే 4 మోడల్స్ ఉంటాయి. స్టార్ట్ అయ్యేది ఏది, ఎండ్ అయ్యేది ఏది, స్టార్ట్ కానిది ఏది, ఎండ్ కానిది ఏది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఇప్పుడు దీనికి నేను మరికొన్ని పాయింట్స్ యాడ్ చేయబోతున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్. ఏంటి ఆ పాయింట్స్ అంటే, ఇప్పుడు సెంచరీ ఇయర్ అనేటువంటిది సెంచరీలో లాస్ట్ డే ఏంటి అంటే ఫ్రైడే కదా. లాస్ట్ డే ఫ్రైడే కాబట్టి సింపుల్గా ఫస్ట్ డే ఏంటి అంటే సాటర్డే. ఫస్ట్ డే ఏంటి, సాటర్డే. అంటే మొదటి 100వ సంవత్సరం అనేటువంటిది మొదటి శతాబ్ది సంవత్సరం దేంతో స్టార్ట్ అవుతుంది అంటే సాటర్డేతో స్టార్ట్ అవుతుంది. 2వ శతాబ్ది సంవత్సరం దేంతో స్టార్ట్ అవుతుంది అంటే థర్స్డేతో స్టార్ట్ అవుతుంది. 3వ శతాబ్ది సంవత్సరం దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ట్యూస్డేతో స్టార్ట్ అవుతుంది. 4వ శతాబ్ది సంవత్సరం దేంతో స్టార్ట్ అవుతుంది అంటే మండేతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ స్టార్ట్ అయ్యేటువంటి డేసు, ఇవన్నీ ఏంటి ఎండ్ అయ్యేటువంటి డేసు. మొదటి శతాబ్ది సంవత్సరము దేంతో స్టార్ట్ అవుతుంది, సాటర్డే. 2వ శతాబ్ది సంవత్సరము థర్స్డే. 3వ శతాబ్ది సంవత్సరము ట్యూస్డే. 4వ శతాబ్ది సంవత్సరము మండే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అదేవిధంగా మరి మొదటి శతాబ్ది సంవత్సరం దేంతో ఎండ్ అవుతుంది, ఫ్రైడే. 2వది వెనస్డే. 3వది మండే. 4వది సండే. ఇప్పుడు ఇవే కాదండి, ఇవి సైక్లిక్గా వస్తూ ఉంటాయి. సైక్లిక్గా అంటే 400 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, 500 ఇయర్ దేంతో ఎండ్ అవుతుంది, ఫ్రైడే. 600 ఇయర్ వెనస్డే. 700 ఇయర్ మండే. అట్లా 800 ఇయర్ అగైన్ సండే.
ఐ హోప్ యూ అండర్స్టూడ్. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే సాధారణంగా శతాబ్ది సంవత్సరాలు ఏ డేతో ఎండ్ అవుతాయి అంటే మీ ఆన్సర్ ఏంటిది? ఫ్రైడే కావచ్చు, వెనస్డే కావచ్చు, మండే కావచ్చు, సండే కావచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటి అంటే శతాబ్ది సంవత్సరాలు దేనితో ఎండు కావు? శతాబ్ది సంవత్సరాలు దేనితో ఎండు కావు అంటే ఈ 4 డేస్ కాకుండా మిగతా డేస్తో ఎండు కావు. మిగతా డేస్ ఏ మిగిలాయి? ఇక్కడ సండే ఉంది, మండే ఉంది, అక్కడ ట్యూస్డే మిగిలింది, థర్స్డే మిగిలింది, సో సాటర్డే మిగిలింది. సో అట్లా ట్యూస్డే, సాటర్డే అండ్ వెనస్డే, ట్యూస్డే అండ్ నెక్స్ట్ వచ్చి సాటర్డే కదా, ట్యూస్డే అండ్ సాటర్డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో మరోసారి అబ్జర్వ్ చేయండి. సండే ఉంది, మండే ఉంది, ఏం మిస్ అయింది? ట్యూస్డే మిస్ అయింది, వెనస్డే ఉంది, థర్స్డే మిస్ అయింది, ఫ్రైడే ఉంది, సాటర్డే మిస్ అయింది. సో కాబట్టి శతాబ్ది సంవత్సరాలు దేనితో ఎండు కావు అంటే ట్యూస్డేతో ఎండు కావు, థర్స్డేతో ఎండు కావు, సాటర్డేతో ఎండు కావు. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి సాధారణంగా శతాబ్ది సంవత్సరాలు దేనితో స్టార్ట్ అవుతాయి అంటే సాటర్డేతో కానీ, థర్స్డేతో కానీ, ట్యూస్డేతో కానీ, మండేతో కానీ. ఫోర్త్ క్వశ్చన్ సాధారణంగా శతాబ్ది సంవత్సరాలు దేనితో స్టార్ట్ అవ్వవు అన్నప్పుడు సో ఇండైరెక్ట్గా ఇవి కాకుండా మిగతా డేస్ అంటే ఇప్పుడు దీంట్లో మండే ఉంది, ట్యూస్డే ఉంది, వెడ్నెస్డే లేదు, థర్స్డే ఉంది, ఫ్రైడే లేదు, సండే లేదు. సో కాబట్టి వెడ్నెస్డే, ఫ్రైడే అండ్ సండే ఈ డే తోటి ఆ శతాబ్ది సంవత్సరాలు స్టార్ట్ అవ్వవు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో స్టార్ట్ అయ్యేటువంటి డేస్ ఏంటి, స్టార్ట్ కాని డేస్ ఏంటి, ఎండ్ అయ్యే డేస్ ఏంటి, ఎండ్ కాని డేస్ ఏంటి, ఇది ఐడియా ఉండాలి. తర్వాత మరొక బ్యూటిఫుల్ పాయింట్ చూద్దాం. సో దీంట్లో వచ్చేటువంటి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సో దీంట్లో కోడ్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ద కీ రోల్. ఈ టాపిక్ మొత్తం మీద మనకి ఒక 6-7 డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఆ అన్ని క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఒక 60 to 70% ఆఫ్ ది ఎంటైర్ టాపిక్ విల్ బీ బేస్డ్ ఆన్ ఓన్లీ కోడ్స్. ఈ కోడ్స్ అనేటువంటి మీకు ఎంత పర్ఫెక్ట్గా గుర్తుంటే అంత ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. సో కాబట్టి ఆ కోడ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ముందుగా ఇక్కడ సెంచరీ ఇయర్సు వాటికి సంబంధించిన కోడ్స్ అండి. సెంచరీసు, ఆ సెంచరీకి సంబంధించినటువంటి కోడ్స్. శతాబ్ది సంవత్సరాలు, ఆ శతాబ్ది సంవత్సరాలకు సంబంధించినటువంటి కోడ్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీంట్లో 1500 సంవత్సరం నుండి 1599 సంవత్సరం, అదేవిధంగా 1600 సంవత్సరం నుంచి 1699 సంవత్సరం, 1700 సంవత్సరం నుంచి 1799 సంవత్సరం, 1800 నుంచి 1899, సో 1900 సంవత్సరం నుంచి 1999, 2000 సంవత్సరం నుంచి 2099. ఇట్లా మీరు ఇంకా ఎలా రాసినా పర్లేదు. ఓకే, ఇంకా ఎన్ని యాడ్ చేసుకున్నా పర్లేదు. నేను ఇలా మొదలుపెట్టాను. సో ఇప్పుడు 1500 సంవత్సరం నుంచి 1599 సంవత్సరం మధ్య వాడి క్వశ్చన్లో ఏ ఇయర్ ఇచ్చినా సరే ఆ సెంచరీకి, ఆ పర్టికులర్ ఇయర్కి సంబంధించిన కోడ్ ఎంత అంటే 0గా తీసుకుంటాం, ఇక్కడ 6గా తీసుకుంటాం, 4గా తీసుకుంటాం, సో 2గా తీసుకుంటాం, ఇక్కడ 0గా తీసుకుంటాం, 6గా తీసుకుంటాం. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి. 0642 అనేటువంటిది సైక్లిక్గా రిపీట్ అవుతుంది. మరి నెక్స్ట్ నాకు కావాలంటే ఏం చేయాలి? 0642. ఆ పైన ఇయర్స్ కావాలి అంటే 0642. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇట్లా మీరు ఏ ఇయర్ తీసుకున్నా సరే 0642 అనేటువంటిది సైక్లిక్గా రిపీట్ అవుతుంది. 0642 అనేటువంటిది సైక్లిక్గా మనకు రిపీట్ అవుతుంది. కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో యూ జస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్లీ దీస్ 3 సెంచరీ ఇయర్స్. ఏంటవి? 1800 నుంచి 1899 ఇయర్ మధ్యలో వాడు ఏ ఇయర్ ఇచ్చినా సరే కోడ్ ఏం తీసుకుంటాం? 2గా తీసుకుంటాం. 1900 to 1999 యువర్ కోడ్ షుడ్ బి 0. 2000 to 2099 యువర్ కోడ్ ఏంటి? 6. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2022 తీసుకున్నాను. 2022 అనే ఇయర్ క్వశ్చన్లో ఉన్నప్పుడు దానికి కరస్పాండింగ్గా ఉన్నటువంటి సెంచరీ కోడ్ ఎంత అంటే ఏమని తీసుకుంటాం? 6గా తీసుకుంటాం. అదేవిధంగా లెట్సే 1947 అనేటువంటిది ఈ కేటగిరీకి వస్తుంది కదా. కాబట్టి 1947 అనే ఇయర్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన కరస్పాండింగ్ సెంచరీ కోడ్ ఎంత అంటే 0గా తీసుకుంటాం. లేదా ఫర్ ఎగ్జాంపుల్ 1857కి సంబంధించిన కోడ్ ఎంత అంటే
2గా తీసుకుంటాం. సో ఇట్లా ప్రైమరీగా మీరు 0642 సైక్లిక్గా వస్తుంది. బట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా ఈ 3 అంశాలపైన, ఈ 3 సెంచరీస్ పైన కొంత ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ 3 సెంచరీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ ఏంటి? సెంచరీసు, ఆ సెంచరీకి సంబంధించినటువంటి కరస్పాండింగ్ కోడ్సు. అలా కాకుండా సో దీంట్లోనే మనకి డేస్ ఉంటాయి, ఆ డేస్కి సంబంధించిన కరస్పాండింగ్ కోడ్స్ ఉంటాయి. డేస్ అండ్ ఆ డేస్కి సంబంధించినటువంటి కరస్పాండింగ్ కోడ్స్. ఈ కోడ్స్ మీకు ఎంత పర్ఫెక్ట్గా గుర్తుంటే మీకు అంత ఈజీగా ఆన్సర్ మీరు చేయగలరు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా? డేస్ అండ్ కోడ్స్. సో ఇక్కడ ముందుగా సాటర్డే, ఐఎమ్ స్టార్టింగ్ విత్ వాట్? సాటర్డే. సో సాటర్డే, నెక్స్ట్ సండే, దెన్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫైనల్గా ఫ్రైడే. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఇలా ఉన్నప్పుడు సాటర్డేకి సంబంధించినటువంటి కోడ్ని మనం ఏం తీసుకుంటామంటే 0గా తీసుకుంటాం. సండేకి సంబంధించిన కోడ్ 1గా తీసుకుంటాం. మండే అంటే 2, ట్యూస్డే అంటే 3, వెడ్నెస్డే అంటే 4, థర్స్డే అంటే 5, ఫ్రైడే అంటే 6. ఓకేనా? ఈ డేస్ కోడ్స్ అనేటువంటివి, సెంచరీ కోడ్స్ అనేటువంటివి ఎక్కడ మీకు హెల్ప్ అవుతాయో నీకు చెప్తాను ముందు. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది బిట్స్ వెరీ సూన్. అక్కడ మీకు కొంత క్లారిటీ వస్తుంది. సాటర్డే అంటే ఏంటి? 0, సండే అంటే ఏంటి? 1, మండే అంటే ఏంటి? 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5 అండ్ ఫ్రైడే ఏమో తీసుకుంటాం? 6గా తీసుకుంటాం. ఈ డేస్ కోడ్స్ దీనికి సంబంధించి. ఇక చివరగా మనకు దీంట్లో మరొక అంశం అవసరం. అదేంటంటే మంత్, ఆ మంత్కి సంబంధించినటువంటి కోడ్స్. ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ చేస్తున్నా, ఈ టేబుల్ పైన కొంత ఫోకస్ చేయండి. సో ఇక్కడ ఏం రాస్తున్నానంటే మంత్, ఒకవైపు ఏమో మంత్ అని రాస్తున్నాను. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఆడ్ డేస్, దాంట్లో ఆడ్ డేస్, తర్వాత ఈ మంత్కు సంబంధించినటువంటి కోడ్. ఓకే, ఒకవైపు ఏమో మంత్ రాశాను, డేస్ రాశాను, ఆడ్ డేస్ రాశాను, కోడ్ రాశాను. మంత్, ఓకే, డేసు, ఆడ్ డేసు, కోడు. సో మనకి ఇది లిస్ట్ అవుట్ చేద్దాం. సో ఏంటి అంటే ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను పెద్ద ఫోకస్ చేయని అవసరం లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఫైనల్గా డిసెంబర్. ఓకేనా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అలా చివరి దాకా డిసెంబర్ దాకా రాశాను. సో దీంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్, ఈ మనం చిన్నప్పుడు యూజువల్గా నేర్చుకుంటాం కదా. సో ఇట్లా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అని చెప్పి మీరు అట్లా కోడ్ గుర్తుంచుకున్నా పర్లేదు. లేదా ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఒక 1-2 టైమ్స్ అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చెప్పగలరు. చూడండి ఒకసారి, ఇక్కడ జనవరి అని తీసుకున్నాను. జనవరిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ఏంటంటే 31 డేస్. ఫిబ్రవరిలో 28 కానీ లేదా 29 కానీ, మార్చిలో 31 డేస్, ఏప్రిల్లో 30 డేస్, మేలో 31 డేస్, జూన్లో 30 డేస్, జూలైలో 31 డేస్, ఆగస్ట్లో 31 డేస్, సెప్టెంబర్లో 30 డేస్, అక్టోబర్లో 31 డేస్, నవంబర్లో 30 అండ్ డిసెంబర్లో చివరగా 31 డేస్. ఓకేనా? సో ఇది ఒక సీక్వెన్స్గా చూడండి, 31, 28, 29, 31, ఆ విధంగా 1 ఆఫ్టర్ అదర్ ఆల్టర్నేట్గా వస్తుంది. మనకి ఆడ్ డేస్ రావాలి. ఆడ్ డేస్ అంటే మీనింగ్ ఏంటి? అదనపు రోజులు. ఎలా వస్తాయి అదనపు రోజులు? ఇచ్చిన రోజులను దేంతో డివైడ్ చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేయగా వచ్చేటువంటి శేషాన్ని ఏం తీసుకుంటామంటే మనం అదనపు రోజులు తీసుకుంటాం. ఇప్పుడు 31 ఉంది, నేను 31ని 7తో డివైడ్ చేస్తున్నా. 31ని 7తో డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆడ్ డేస్ అని అంటే 7 4 = 28. ఎంత మిగిలిన శేషం? 3 మిగిలింది. కాబట్టి 31 ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి అదనపు రోజులు ఏంటంటే 3గా తీసుకుంటాం. 31 ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఉన్నటువంటి అదనపు రోజులని ఎలా తీసుకుంటాం? 3గా తీసుకుంటాం. మరి 31 డేస్ ఉన్నప్పుడు 3 ఆడ్ డేస్ ఉంటే, మరి 30 ఉన్నప్పుడు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఇక్కడ చివరగా మనకి ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉన్నప్పుడేమో 0 ఆడ్ డేసు, లేదా 29 డేస్ ఉన్నప్పుడేమో 1 ఆడ్ డేగా తీసుకుంటాం. ఇది ఆడ్ డేస్ సంబంధించి. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషనే, బట్ దిస్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చివరిలో డిస్కస్ చేయబోయేటువంటి ఈ పార్ట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఆ పార్ట్ అంటే దీంట్లో ఉన్నటువంటి కోడ్స్ అనేటువంటి ఇంపార్టెంట్. ఏంటి ఆ కోడ్స్ అంటే, సో యూజువల్గా 144 026 036 146
అనేటువంటిది మనకున్నటువంటి ఆ సెంచరీ కోడ్ అండి, వాటికి మంత్ కోడ్స్ అండి. జనవరి మంత్ కోడ్ ఏంటి 1, జనవరి మంత్ కోడ్ వచ్చేసి 1, ఫిబ్రవరి మంత్ కోడ్ వచ్చేసి 4, మార్చ్ మంత్ కోడ్ 4, ఏప్రిల్ మంత్ కోడ్ 0, మే మంత్ కోడ్ వచ్చేసి 2, జూన్ మంత్ కోడ్ వచ్చేసి 5, జూలై మంత్ కోడ్ 0, ఆగస్ట్ మంత్ కోడ్ 3, సెప్టెంబర్ మంత్ కోడ్ 6, చివరగా అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ వాటి కోడ్స్ 146. సో ఇక్కడ ఈ కోడ్స్ గుర్తుంచుకోవడానికి మనకు చిన్న ట్రిక్ కూడా మనకు యూజ్ అవుతుంది. ఏంటంటే దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు మనం, 144 025 036 146 అని రాసాం కదా. మరి దీన్ని ఎలా మనం గుర్తుంచుకోవచ్చు అంటే ఇంకో ఈ 144ని సింపుల్గా ఏం రాసుకుంటామండి, 12 స్క్వేర్, 12 స్క్వేర్ 0, 25 అంటే 5 స్క్వేర్, 0, 36 అంటే 6 స్క్వేర్, 146. ఓకేనా. సో ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే 12 స్క్వేరు, 05 స్క్వేరు, 06 స్క్వేరు, 146 అలా గుర్తుంచుకోవచ్చు. ఓకే. అయితే ఇక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ యూజువల్గా మీరు కొన్ని రకాల పబ్లికేషన్స్ ఫాలో అయినప్పుడు అన్ని పబ్లికేషన్స్లో ఈ కోడ్స్ అనేటువంటివి ఒకే విధంగా ఉండవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోడ్ ఇలా ఫాలో అయ్యాను, 12 స్క్వేర్ 05 స్క్వేర్ 06 స్క్వేర్ 146. అదేవిధంగా ఇంతకుముందు మీకు ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పాను, సెంచరీ కోడ్స్, డేస్ కోడ్స్ చెప్పాను. నేను ఇక్కడ సాటర్డేని 0గా తీసుకున్నాను. మీరు కొన్ని రకాల పబ్లికేషన్ రెఫర్ చేసినప్పుడు మేబీ సండేని కానీ మండేని కానీ 0గా తీసుకుంటాడు. కాబట్టి ఏ పబ్లికేషన్ పరంగా వెళ్ళినా మీకు ఆన్సర్ ఏ మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇవే సెంచరీ కోడ్సు, ఇవే డేస్ కోడ్సు, అదేవిధంగా ఇవే మంత్ కోడ్స్ ఫాలో అవ్వండి, ఆన్సర్ సేమ్ వస్తుంది. లేదు ఇతరత్ర బుక్లో ఉన్నటువంటి అవే సెంచరీ కోడ్సు, అవే మంత్ కోడ్సు, అవే డేస్ కోడ్స్ వాడండి, అదే సేమ్ ఆన్సర్ వస్తుంది. అంతేగాని ఇక్కడ సెంచరీ కోడు, ఇంకో పబ్లికేషన్లో డేస్ కోడ్సు, ఇంకో పబ్లికేషన్లో మంత్ కోడ్స్గా తీసుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. కానీ మై సిన్సియర్ సజెషన్ ఈజ్ ఫాలో ఓన్లీ దిస్ రూల్ బికాజ్ సో ఇలా తీసుకున్నప్పుడు మనకి మంత్ కోడ్స్ గుర్తుంచుకోవడానికి ట్రిక్ ఉంది కదా సింపుల్గా, 12 స్క్వేర్ 05 స్క్వేర్ 06 స్క్వేర్ 146. ఓకేనా. సో ఇది కోడ్కి సంబంధించి. సో దీస్ కోడ్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ద కీ రోల్. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్. దీంట్లో చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో మనం సెంచరీ కోడ్స్, మంత్ కోడ్స్, సెంచరీ కోడ్స్ అనేటువంటివి నేర్చుకున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.